తెలంగాణ రాష్ట్రంలో కార్యక్రమంలో వచ్చినటువంటి జలమండలి యొక్క అధికారులు మన సిజిఎం గారు హరిశంకర్ గారు సిజిఎం గారు వచ్చారు, అదేవిధంగా డిజిఎం గారు శ్రీనివాస్ గారు వచ్చారు, అదేవిధంగా ఈ ప్రాంతానికి ఈ ఏరియాకి సంబంధించినటువంటి మేనేజర్ గారు మౌలిక గారు వచ్చారు, అదేవిధంగా ఈ అధికారులంతా వచ్చారు. వారు ముఖ్యంగా దీనికి ఎండీగా ఉన్నటువంటి దానం కిషోర్ గారు, అదేవిధంగా మిగతా అధికారులందరూ కూడా మనం మన యొక్క గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ క్యాంపస్ నుంచి అటు ప్రభుత్వం ఇటు అధికారులందరికీ మేము స్వాగతం సుస్వాగతం చెప్తూ ఇందులో భాగంగా ఈనాడు కవిత్వానికి సాహిత్యానికి తెలుగు భాషకు పుస్తకానికి బుక్ ఫేర్ అంటే జూలూరు గౌరీశంకరన్. జూలూరు గౌరీశంకరన్ అంటే బుక్ ఫేర్. హైదరాబాద్ లో బుక్ ఫేర్ అంటే ఒక 10 రాష్ట్రాలకు వెళ్ళి ప్రజలు వచ్చి బుక్ ఫేర్ లో ఒక పండుగ వాతావరణం. నేను ఒక సంవత్సరం బుక్ ఫేర్ లో మేము పాల్గొన్నాం. ఒక పండుగ వాతావరణం ఉంటుంది. అంత గొప్పగా బుక్ ఫేర్ నిర్వహించి అసలు పుస్తకాల్ని కోట్ల రూపాయలు అమ్మడమయ్యేటట్టు చేసినటువంటి వ్యక్తి మన జూలూరు గౌరీశంకరన్. వారి తెలంగాణ సాహిత్య అకాడమీకి అధ్యక్షుడిగా ఉండడం మీలాంటి కవులందరికీ అదృష్టం. మీరు పుస్తకం రాస్తే ఆయన ఆవిష్కరిస్తారు అద్భుతంగా. ఒకప్పుడు దొరికినోళ్ళు గారు ఆయన ఎక్కడి రోజుల్లో ఎవరైనా అధ్యక్షుడు అంటే ఆయన అప్ప ఆయన గర్వడానికి మహాగర్వం ఉంటుంది. అట్లాంటిది ఇప్పుడు మీరు ఎప్పుడు పోయినా రవీంద్ర భారతిలో ఉంటాడు జూలూరు గౌరీశంకర్ గారు. కాబట్టి మీ యొక్క యువకులకు ముఖ్యంగా ఈ ఉత్సాహవంతమైనటువంటి సాహితీకారులకు ఒక గొప్ప కల్పవృక్షం లాగా మన గౌరీశంకర్ అన్న ఉన్నారు. కాబట్టి వారికి గట్టిగా చప్పట్లు కొట్టి మీరు స్వాగతం చెప్పాలి. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఈ క్యాంపస్ ని ఉన్నటువంటి ఈ యొక్క మీ సంస్థ ఏదైతుందో తెరిసా స్కూల్ ఏదైతే ఉందో సెంట్ తెరిసా స్కూల్ యొక్క ప్రిన్సిపల్ గారు సుజాతా మేడం, అదేవిధంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అడ్వైజర్ సోనారెడ్డి సార్, వారు సీనియర్ లెక్చరర్ ప్రిన్సిపల్ గా రిటైర్ అయ్యారు. అదేవిధంగా మన యొక్క గోపన్న ఉన్నాడు. మన గోపన్న ఎప్పుడు ఈ యొక్క కవి సమ్మేళనాలకు అసలు గోపన్న అనే దానికి సారథై కూర్చున్నాడు. రైతుల మీద కవి సమ్మేళనం చేస్తాడు, అదేవిధంగా పరిశ్రమల మీద కవి సమ్మేళనం చేస్తాడు, అదేవిధంగా జలమండలి మీద కవి సమ్మేళనం చేస్తున్నాడు. ఈ విధంగా అన్ని అంశాల మీద కూడా కవి సమ్మేళనాలు నిర్వహించేందుకు ముందుకున్నటువంటి గోపన్న కూడా గట్టిగా చెప్పడం. ముఖ్యంగా వచ్చినటువంటి 33 జిల్లాలు, అదే మన పక్కన ఉన్నటువంటి మన సోదరులు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చారు. ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి వచ్చినటువంటి కవిమిత్రులందరికీ నా హృదయపూర్వకంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ అందరికీ స్వాగతం. ముఖ్యంగా ఈ యొక్క గాంధీ ఫౌండేషన్లు చేస్తున్నటువంటి 7 అంశాలు ఉన్నాయి. ఇంకా మేము వేరే దానికి లేదు. ఫోకస్ అంతా మాకు 7 సబ్జెక్టుల మీద. 1 సుస్థిర విద్య, సుస్థిర జాతి నిర్మాణం. 2 సుస్థిర వైద్యము, సుస్థిర ఆరోగ్యం. ఇబ్రాహీంపట్నంలో నేచర్ క్యూర్ పేరు మీద లాస్ట్ ఇయర్ 10,000 మందికి మేము ట్రీట్మెంట్ చేసినాం. డాక్టర్ కేవై రామచంద్రరావు గారు, ఎన్జి పద్మ గారు వారు వైద్యం చేస్తే మేము ఉచితంగా గాంధీ సంస్థల నుంచి వాళ్ళకు వచ్చిన పేషెంట్లకు 15 రాష్ట్రాలకు వెళ్ళి పేషెంట్లు వస్తే వాళ్ళకి అన్నం పెట్టుడు ఉచితంగా, టిఫిన్ పెట్టుడు, వైద్యం ఉచితంగా చేసి పంపించినాం. 99% రోగాలు తగ్గిపోయి క్యాన్సర్ ఇప్పుడు 2వ సంవత్సరం నడుస్తుంది. ప్రతి నెల 1 నుంచి 6 వరకు ఉంటది. కాబట్టి మీరు ఎవరైనా సందర్శించవచ్చు కదా ఇబ్రాహీంపట్నంలో మన యొక్క వినోబా గ్రామంలో అలాంటి సేవ మన సుస్థిర వైద్యంలో చేస్తున్నాం. అదేవిధంగా వ్యవసాయంలో లాస్ట్ ఇయర్ మన సూర్యాపేటలో మంత్రి గారి ఆధ్వర్యంలో ఒక రైతు సదస్సుని, జాతీయ స్థాయి రైతు సదస్సులు నిర్వహించాం. అక్కడ ఏంటంటే రైతుల్ని, శాస్త్రవేత్తల్ని, ఔత్సాహికులందరూ ఒక వేదిక మీద తీసుకొచ్చేసి వాళ్ళు ఏ విధంగా మనం వ్యవసాయంలో కొత్త పొగడు ఉన్నాయి, మనం ఏ విధంగా వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయం కానీ, గోదావరిత వ్యవసాయం కానీ, దాని సేంద్రీయ వ్యవసాయం అంటున్నాం కానీ, ఆరోగ్యాన్ని ఇచ్చే వ్యవసాయం ఏంటి అంటే రైతు కేవలం వ్యాపారం కాదు. రైతు వ్యవసాయం చేస్తే అన్నదాతనే కాదు, ఆరోగ్య ప్రదాత రైతే. ఎందుకంటే మనం తిండి ఆయన పండిస్తుంది. కాబట్టి రైతు పండించే పంట ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. కానీ అదే భూమి అనారోగ్యం అయిపోయింది కెమికల్ వల్ల, ఫర్టిలైజర్ వల్ల, పెస్టిసైడ్స్ వల్ల. కాబట్టి అలాంటి వద్దని చెప్పి మన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సుస్థిర వ్యవసాయం, సుస్థిర పాడి పంటలని 3వ అంశం తీసుకుంది. 4వది సుస్థిర పరిశ్రమలు, గ్రామీణ పరిశ్రమలు, దాండ నూనెలు, ఖాదీ వస్త్రాలు, మగ్గాలు, చేనేత ఇవన్నీ తీసుకున్నాం. అదే విధంగా లోహ పరిశ్రమలు ఇవన్నీ తీసుకుంటున్నాం. వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నాం. మట్టి పరిశ్రమ చేసే గోవర్ధనుడు మన దాంట్లో చాలా మంది గ్రామీణ కళాకారులంతా మనతో కలిసి పనిచేస్తుంది. ఈ విధంగా సుస్థిరమైనటువంటి పరిశ్రమల మీద, సుస్థిరమైన పర్యావరణం మీద పనిచేస్తుంది గాంధీ సంస్థ. అదేవిధంగా సుస్థిరమైనటువంటి ఇంధన వనరులు అని చెప్పి మనం సోలార్ కానీ, విండ్ మిల్స్ కానీ, అదేవిధంగా గోబర్ గ్యాస్ కానీ, వేస్ట్ మేనేజ్మెంట్ కానీ అద్భుతంగా వీటి మీద ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ తిరిగి వాళ్ళకు మనం ఈ పెట్రోల్ తీయడం వల్ల భూమి రేపు భవిష్యత్తులో మనం పెట్రోల్ దొరలేము, బొగ్గు తీయడం వల్ల రేపు ఈ బొగ్గు అయిపోయి భూమి అంతా చిన్న భిన్నం అవుతుంది, పర్యావరణం విధ్వంసం అవుతుంది అని చెప్పి మనం సోలార్ వాడుకుందాం,
ఏదైతే సూర్యుడు ఉన్నాడో సూర్యుడు ఉన్నంత కాలమే ప్రాణికోటి ఉంటుంది కాబట్టి అలాంటి సూర్యుడు మనకు కళ్ళ కొద్ది మెగావాట్ల కరెంటు మనకి ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. తీసుకోలేక మనం రెడీ అయ్యాం. ఏడైతే వర్షం నీరు ఇలా పడుతుందో 4 నెలలు వర్షం పడుతున్న హైదరాబాద్ ఒక్క చెంబె నీళ్ళు కూడా మనం పట్టుకోలేకపోతుంది. దానికోసం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ జలమండలి ఎండి డైరెక్టర్ అయినటువంటి దానం కిషోర్ గారు కానీ వీళ్ళంతా స్టాఫ్ కానీ ఇవాళ హైదరాబాద్ లో పడేటువంటి ఈ యొక్క 4 నెలలు పడే వర్షాన్ని మనం ఏ విధంగా భద్రపరచుకోవాలి 100 టీఎంసీల నీళ్ళని 3 సంవత్సరాలు సరిపోతాయి ఒక్కసారి పట్టుకుంటాయని చెప్పి. ఎందుకు హైదరాబాద్ పట్టాలంటే ఇది కాంక్రీట్ జంగల్ అయింది. మీ ఇంట్లో కానించి మీరు ఇంట్లో బయలుదేరితే ఆఫీస్ పోయిందాక మీకు కాంక్రీట్, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి బయలుదేరి ఇంటికి వచ్చినాక కాంక్రీట్. కాబట్టి ఇక్కడ పడ్డ ప్రతి నీళ్లు కూడా మూసిలో పోతున్నాయి. ఆ విధంగా పోనీకి వీళ్ళని చెప్పి దీనికోసం మనం ఇవాళ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ గ్యాంగ్ ఈ యొక్క జల సంరక్షణ నీటిని పొదుపు చేసుకోవడం, వర్షం నీటిని మనం భద్రపరచుకోవడం, అది ఆల్కలైన్ వాటర్, దాని వల్ల 50% రోగాలు మనుషులకు లేకుండా పోతున్నాయి ఆ నీళ్ళు తాగుతని చెప్పి అలాంటి దాన్ని ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి గత 6 రోజులుగా 7 రోజులుగా మన గాంధీ సంస్థ కార్యకర్తలు యానాల ప్రభాకర్ గారు, గింజల రమణారెడ్డి గారు, అదేవిధంగా పెద్ద మనిషి రిటైర్డ్ అయి ఉన్నటువంటి గోనారెడ్డి సారు, అదేవిధంగా గోపన్న, అదేవిధంగా చాలా మంది యువకులు ఒక 100 మంది పనిచేస్తున్నారు. ఈ యొక్క 3 సెంటర్లలో మనకు బాధ్యత ఇచ్చినటువంటి 3 సెంటర్లలో వాటర్ బోర్డు వాళ్ళు ఇచ్చింది. మిగతా మొత్తం 17 సెంటర్లు ఉన్నాయి. మొత్తం 19 సెంటర్లు హైదరాబాద్ లో ఉన్నాయి మెట్రో వాటర్ బోర్డు కింద. ఇవన్నీ కూడా ఒక అవేర్నెస్ నడుస్తుంది. కాబట్టి ఈ గాంధీ సంస్థ ఇలాంటి కార్యక్రమాలకు మా ప్రభుత్వం మాకు పూర్తిగా సపోర్ట్ ఉంది. అదేవిధంగా మిత్రులు మా సోదరులు జూనూరు గౌరీశంకర్ గారు సాహిత్య అకాడమీ అధ్యక్షులు వారుగా ఎన్నో సార్లు నాతో మాట్లాడడం జరిగింది. ఈ సాహితీ బుక్ ఫేర్ కానివ్వండి, బాలల కోసం ఆయన ఎంత గొప్ప ఆలోచన అంటే చిన్న పిల్లల పండుగ చేయాలి, బాలోత్సవాలు చేయాలంటే ఎక్కడున్నా పెద్ద గ్రౌండ్ చూద్దామా అని ఆయన తపన పడుతున్నారు. కాబట్టి ఒక మంచి కార్యక్రమాలు వచ్చే తరాలకు ఒక మెసేజ్ చేయడానికి చేస్తున్నటువంటి పనిలో మనమంతా ఉన్నాం. మీరందరూ భాగస్వాములు కావాలని ఇవాళ మిమ్మల్ని పిలిచింది. ఈ యొక్క నీటిని ఏ విధంగా మనం నీరును కాపాడుకోవాలి, ప్రాణికోటికంతా నీరే చాలా ముఖ్యమైనది. కాబట్టి పంచభూతాల్లో భూమి ఉంది, ఆకాశం ఉంది, జలం ఉంది, అగ్ని ఉంది, వాయువు ఉంది. ఇవన్నీ ఉంటేనే మనం బతుకున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం, ఒక్కొక్క ఎలిమెంట్ ని విధ్వంసం చేసుకుంటూ వస్తున్నాం. భూమిని నాశనం చేసినాం, గాలిని నాశనం చేసినాం, ప్రకృతిని నాశనం చేసినాం, తర్వాత జలాన్ని నాశనం చేసినాం. కాబట్టి మనం ఇంత మంచి వర్షం నీటిని వదిలిపెట్టి మూసీలకు మనం చెడ్డలిద్దాం. కాబట్టి మనం ఇప్పటికైనా గ్రహించి ఒక గొప్ప ఆలోచనతో ముందుకు పోవాలని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేసిన ఈ యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమానికి మనం నడుము బిగించి పనిచేయాలని మీ యువకులకు అందరికీ ఇప్పుడు వచ్చినటువంటి తెలుగు 2 ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కవిమిత్రులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈనాడు ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ అంటే ఈ యొక్క ఇంత ప్రాంగణాన్ని ఇచ్చినటువంటి మన యొక్క సిస్టర్ సుజాత మేడం గారు ఏదైతే ప్రిన్సిపల్ గారు అవుతుందో వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇంకా మనకు ఇలాంటి కార్యక్రమాలు చూసుకోవడానికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక వేదికను ఇచ్చిన వాళ్ళు కాబట్టి వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా వాటర్ బోర్డు లో పనిచేస్తున్న హర్షంకర్ సార్ కానీ, శ్రీనివాసు సార్ కానీ, ఇంకో శ్రీనివాసు సార్ కానీ, అదేవిధంగా మౌలిక మేడం కానీ వీరులంగా వాళ్ళు ప్రభుత్వ డ్యూటీలు అనుకుంటలేరు. ఆదివారం లేదు, శనివారం లేదు. కానీ మనం ఏదైతే ముఖ్యమంత్రి గారు టాస్క్ ఇచ్చిందో దాన్ని మనం ప్రజలకు తీసుకుపోవాలని చెప్పేసి వాళ్ళు ఎంతో పనిచేస్తారు. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రజలకు తీసుకుపోవడానికి మీ వంతు సహకారం కావాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నాం. వీటిని మీరు ఆశీర్వదించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఇంతమంది కౌలు పద్యాలు ఎంతో గొప్ప విషయం అంటే 100 మంది కౌలు పద్యాలు చేయలేదు. కాబట్టి ఈ స్థలానికి కూడా ఒక శక్తి వచ్చిందని చెప్పి నేను భావిస్తూ నేను అందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు. ఇప్పుడు